నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కొనసాగుతున్న రుద్రయాగం. ప్రత్యేక అలంకరణలో ఉమామహేశ్వరుల దివ్య దర్శనం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుమల ఎస్వి మ్యూజియం. ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు జేఈఓ ఆదేశం. సనాతన ధర్మ రథసారథులు ధర్మాచార్యులు. హిందూ ధర్మ శిక్షణార్థులకు తిరుపతి జేఈఓ దిశానిర్దేశం. బంగారు సహస్రదళ పద్మంలో శ్రీవారి దేవేరి ఆవిర్భావం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి భక్తుల పద్మపుష్ప నివేదనం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉమామహేశ్వరులను కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారాలను మంగళ వాయిద్యాల నడుమ లఘు పూర్ణాహుతి సమర్పించారు. అంతకు ముందు స్వామి అమ్మవారికి పూజ, రుద్రజపం, హోమం, నివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హోమ మహోత్సవంలో భక్తులు పాల్గొని ఉమామహేశ్వరుల కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కడపలోని మున్సిపల్ స్టేడియంలో శ్రీవారికి అభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ గోవిందమాల భక్త బృంద సేవా సమితి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గోవిందమాలాదారుల ఆధ్వర్యంలో ఈ అభిషేకాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని ఉత్సవ వేదికపై కొలువ తీర్చి పాలు, పెరుగు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి జరిగిన అభిషేకాన్ని కనులారా తిలకించి తరించారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఉత్సవ ప్రాంగణం ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 9వ స్నాతకోత్సవం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం స్విమ్స్లో పట్టభద్రులైన 301 మంది వైద్య విద్యార్థులకు మంత్రి ఫరూక్, చైర్మన్ సుధాకర్ యాదవ్ బంగారు పతకాలతో పాటు వైద్య పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏర్పాటైన స్విమ్స్ రాయలసీమ జిల్లాల ప్రజలకు ఆరోగ్య వరప్రసాదినిగా సేవలు అందిస్తోందని కొనియాడారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రానున్న కాలంలో స్విమ్స్ కు మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. తరువాత స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ మంత్రి, చైర్మన్లకు జ్ఞాపికలను అందజేశారు. అలాగే స్విమ్స్ లో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్ర భవన శంకుస్థాపన కార్యక్రమం వేడుకగా జరిగింది. మంత్రులు ఎన్ అమరనాథ్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, ఎంపీ శివప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర పురావస్తుశాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మ్యూజియం అభివృద్ధి పనులపై అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ భావితరాలకు సనాతన హిందూ ధర్మాన్ని అందించడానికి ధర్మాచార్య శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో ధర్మాచార్యుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యువతకు సనాతన ధర్మాన్ని అందించడానికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 4 విడతలుగా ధర్మాచార్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. 4వ విడతలో 2 రాష్ట్రాల నుంచి 48 మంది ధర్మాచార్యులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం శ్వేతభవనంలో జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ధర్మాచార్యులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సనాతన హిందూ ధార్మిక విషయాలను గురించి వివరించారు. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని యువతకు చేరవేయడానికి ధర్మాచార్యులు విశేషంగా కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ధర్మాచార్యులు సనాతన హిందూ ధర్మానికి ప్రచార పరిరక్షణ కర్తలుగా స్వచ్ఛందంగా పనిచేయాలని ఈ సందర్భంగా జేఈఓ పిలుపునిచ్చారు. అనంతరం ధర్మాచార్య శిక్షకులు శ్వేతభవనం ఆవరణలో వేసిన రంగవల్లులను జేఈఓ తిలకించారు. ఏ రోజు ఏ రంగవల్లులను వేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో ధర్మాచార్య శిక్షకులు జేఈఓకు వివరించారు. అలాగే పండుగలు పరమార్థాలు తెలిపే పట్టికలు, ధార్మిక అంశాలు, పంచవటి నమూనాను తిలకించారు. అనంతరం ధర్మాచార్య శిక్షణ పొందిన వారికి జేఈఓ ప్రశంసా పత్రాలను అందజేశారు. రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఉన్న ధార్మిక మండళ్లలో వీరికి సభ్యత్వం ఇవ్వనున్నట్లు జేఈఓ వివరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల శిక్షణ కార్యక్రమం 4వ విడతగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయిలో ఏదైతే టార్గెట్ గ్రూప్గా నిర్దేశించుకున్నామో, ముఖ్యంగా 10 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలకి, అట్లాగే మహిళలు 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ధర్మ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ధర్మాచార్యులను తయారు చేస్తున్నాము. దీనికి సంబంధించి అవసరమైనటువంటి ఒక మాన్యువల్ కూడా రూపుదిద్దడం జరిగింది. ఈ మాన్యువల్ని ఉపయోగించి ఈ ధర్మ పరిచయంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కూడా, ఆ విషయ పరిజ్ఞానం అంతా కూడా ఈ టార్గెట్ గ్రూప్కి ఈ ధర్మాచార్యులు ట్రాన్స్మిట్ చేయాలి. ఎందుకంటే గతంలో మనం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా కార్యకలాపాలన్నీ కూడా ఈవెంట్స్ లాగా జరుగుతున్నాయి. దానివల్ల ఏ టార్గెట్ గ్రూప్కి అయితే ఈ ధర్మ పరిచయం జరగాలో వాళ్ళకి రీచ్ను ప్రామాణికంగా తీసుకొని పరిశీలన చేస్తే ఫలితం చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రీఓరియంట్ చేశాము. ఇప్పుడు క్షేత్రస్థాయిలో స్వచ్ఛందంగా ఈ ధర్మ ప్రచారానికి, ధర్మ పరిరక్షణకి పనిచేయడానికి కార్యకర్తలుగా ఈ ధర్మాచార్యులు పనిచేస్తారన్న నమ్మకంతో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా మార్చి 31 దాకా ఒక 500-600 మందిని తయారు చేస్తూ ఉన్నాము. ఈ 500-600 మంది తయారైన తర్వాత వీళ్ళు ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో, దానివల్ల మంచి ఫలితాలు అనుకున్న లక్ష్యం మేరకు ఉంటాయా లేదా అనే విషయాన్ని 3 నెలల పాటు, అంటే ఏప్రిల్, మే, జూన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 నెలల పాటు మరి అంతా కూడా పరిశీలన చేసి మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాము. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎల్లకాలం కొనసాగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఇప్పటి వరకు 3 బ్యాచ్ల్లో శిక్షణ తీసుకున్న వాళ్ళు ఇప్పటికే 800 మందికి వాళ్ళు ఆల్రెడీ ఈ శిక్షణలోని ప్రాచీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత పుష్పమాలలు, తులసి మాలలతో స్వామివారిని అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నంద్యాలలోని ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి పుష్పమాలలతో అలంకరించారు. తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే
గుంతకల్లు కసాపురంలోని శ్రీ వ్యాసరాయలు ప్రతిష్ఠిత శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. తరువాత కలశ స్థాపన జరిపి పుణ్యాహవచనం, గణపతి పూజ, కంకణ ధారణ తదితర కార్యక్రమాలు జరిపి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తరించారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అగస్తీశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత హరిద్ర గణపతి పూజ చేసి కలశ పూజ, వరుణ వాస్తు పూజలను జరిపారు. తరువాత నమక చమకాలతో మూలమూర్తికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన స్వామివారి కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. పద్మావతి పాహి అలమేలు మంగ, పద్మనాభ ప్రియ అలమేలు మంగ. ఆహా, ఎంత కమనీయంగా వీణులు విందుగా ఉందో కదా అమ్మవారి నామామృతం. మరి వింటేనే ఇంత అద్భుతంగా ఉన్న పద్మావతీదేవి వైభవాన్ని ఆ పద్మశోభిత పుష్పార్చనలతో వీక్షిస్తే, కమలార్చన సౌభాగ్యని మనోహర రూపాన్ని సేవిస్తే ఆ భాగ్యం ఎంత మధురంగా ఉంటుందో కదా అని ప్రతి భక్తుడి హృదయాంతరంగం పరితపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో అలమేలు మంగమ్మకు అత్యంత ప్రీతికరమైన పద్మాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథన సుమం మీకోసం. పద్మం వర్ణమయ శోభిత దళాలతో అందంగా, ఆకర్షణీయంగా సూర్యకాంతితో వికసించే పరిమళ భరిత పూజా పుష్పం. జల ప్రవాహపు తరంగాలలో జిగిబిగిగా అల్లుకున్న లతల సోయగాల నడుమ ఆహ్లాదకరంగా పుష్పించే పద్మ వికాసం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. పద్మం అమృత తత్వానికి, సహజత్వానికి, నిర్మలత్వానికి, కాంతికి చిహ్నం. అటువంటి పద్మంలో బంగారు వర్ణ శోభిత సహస్ర దళాల మధ్య స్వర్ణపీఠంపై కార్తీక పంచమి రోజు పద్మ సరోవరంలో శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి ఆవిర్భవించారు. వైకుంఠం నుంచి తీసుకువచ్చిన పద్మాలను సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ పద్మ సరోవరంలో అమ్మవారి సేవ కోసం ఏర్పాటు చేసినట్లు పురాణోక్తి. ఆ ముగ్ధ మనోహర ఘట్టాన్ని వీక్షించి పులకించిన శ్రీహరి హృదయావిష్కరణను అన్నమయ్య, వచ్చెను అలమేలు మంగ వంటి ఎన్నో అపురూప కృతులతో అద్భుతంగా వర్ణించారు. ఇంకా పద్మావతీదేవి నామాలలోని పద్మోద్భవ పాహి అలమేలు మంగ, పద్మాసన స్థితే దేవి అలమేలు మంగ అనే నామాలు ఈ ఐతిహ్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. గర్భాలయంలో అలమేలు మంగమ్మ వారు చేత కమలాలు ధరించి వరద అభయ హస్తాంకిత ముద్రలతో భక్తులకు అభయ ప్రదానం చేస్తుంటారు. మంచి ముత్యం, మేలి పగడం, పచ్చకర్పూరం, పసిడి కలసం, పద్మం ఇవన్నీ తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవి పూజకు శ్రేష్టమైనవి. ఎవరైతే ఆ తల్లిని పైన పేర్కొన్న వాటితో మరీ ముఖ్యంగా కమలాలుగా పేర్కొనే పద్మాలు లేదా తామర పుష్పాలతో అర్చిస్తారో వారు అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వరుడి అనురాగపూరిత అనంత తేజో విరాజిత వరాలను సంపూర్ణంగా పొందుతారని శాస్త్రోక్తి. అందుకే హరిదేవేరి సన్నిధిలో ఆ అమ్మకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే త్రికాల అర్చనలలో పద్మాలదే అగ్రతాంబూలమని చెప్పవచ్చు. ఇక విశేషించి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, పుష్ప యాగాది కైంకర్యాలలో ధగధగాయమానంగా వెలిగిపోయే పద్మావతీ దేవి ముగ్ధ మనోహర సౌందర్యానికి వన్నెలద్దుతూ ఆ ఉత్సవ కాంతులను మరింత ద్విగుణీకృతం చేస్తూ నవావర్ణ రత్న ఖచిత వజ్రాభరణాలతో పోటీ పడుతూ అమ్మ సేవకు అణువణువు అర్పిస్తున్నట్లు తపించిపోయే పద్మాల సోయగాలను
ఎంత వర్ణించినా తక్కువే. ఇందుకు అనుగుణంగానే నిత్యం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా ఆలయంలోకి పద్మాలను తీసుకువెళ్తారు. సిరుల తల్లిగా చిరునవ్వులు చిందించే చక్కని తల్లిని పద్మ పుష్ప శోభితంగా అర్చనాది కుంకుమ పూజలతో సేవించిన భక్తులు ఆధ్యాత్మిక రసానుభూతితో పరవశిస్తారు. తిరుచానూరు క్షేత్ర పరిసర ప్రాంతాలలో పలువురు వర్తకులు భక్తులకు అందుబాటులో తామర పువ్వులను అమ్ముతుంటారు. అలాగే అలమేలు మంగమ్మ సన్నిధిలో జరిగే నిత్య పూజలు, ఇతర విశేషాది క్రతువులకు ప్రత్యేకంగా తామర పువ్వులను సేకరిస్తారు. ఇలా పద్మాలంకృత పాణిపల్లవయుగా పద్మాసన స్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలం భగవతీం వందే జగన్మాతరం అంటూ రాగరంజిత మణిమయ కిరణ సంయుక్త సమన్విత మూర్తిగా వెలుగొందుతున్న శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవిని మనసారా అర్చిద్దాం. పద్మ పుష్పాలను మన మనోనివేదనలతో కలిపి భక్తిగా సమర్పించి తరిద్దాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తరువాత ఆలయంలోని మూలమూర్తిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. కరీంనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. తరువాత చందన పూజలు, ఆకు పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. అలాగే దుర్భ వెంకటేశ్వర స్వామి ఆలయం కార్తీక మాస శోభతో ప్రకాశించింది. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం అల్మస్ గుడ్డలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ లలితాదేవికి కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లలితాదేవి అమ్మవారికి గాజు పూజ, గోత్రనామ పూజలు జరిపారు. తరువాత మహిళలు శ్రీ లలితాదేవి పారాయణం జరిపి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. నగరంలోని పలు ఆలయాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, మల్లెపూలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ రాగమోక్తంగా జరిపారు. సహస్రధారల మధ్య అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు.
తరువాత అర్చకులు కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక మూసారాంబాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారితో పాటు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్కు అభిషేకం జరిపారు. పుష్పమాలలు, తులసి మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి స్వర్ణాభరణాలు, తమలపాకులతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించారు. పద్మపీఠంపై కొలువుదీరిన స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం హిందుస్థానీ క్లాసికల్ గిటార్ వాయిద్య కచేరీ జరిగింది. కలకత్తాకు చెందిన సోమరంజన్ చక్రవర్తి బృందం స్వామివారి పాదాల ముందు నీరాజనంగా ఈ కార్యక్రమాన్ని సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతూ ఉన్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.